హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ కస్టమర్స్ అంటే కొంతమంది క్లయింట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని వాటిని ఆన్లైన్లో ఆ ట్రాన్సాక్షన్ జరపడానికి వేరే వాళ్ళకి అమ్మేసుకుంటారు. అవి వేరే వాళ్ళకు 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. ఆ క్రెడెన్షియల్స్ అన్నీ వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే వాళ్ళ పాస్వర్డ్స్తో సహా అన్నీ ఇచ్చేస్తే, అంటే నా అకౌంట్ నేను ఇంకొకరికి ఇచ్చాను అనుకోండి, అమ్ముకున్నానంటే ఏమవుతుందంటే ఆన్లైన్లో నేను నా దగ్గర కొన్న వ్యక్తి అతను పూర్తిగా అకౌంట్ ఓనర్ లాగా, అకౌంట్ హోల్డర్ లాగా అతను ఆపరేట్ చేస్తాడు. సో ఇవి ఎందుకు చేస్తారంటే ఒకే అకౌంట్లో వీళ్ళ సొంత అకౌంట్లో ఉంటే వీళ్ళ పేర్లు బయటపడతాయి కాబట్టి, డైరెక్ట్గా వీళ్ళ నేరం అనేది వీళ్ళకు కనెక్ట్ అవుతుంది కాబట్టి తప్పించుకునే అవకాశం ఉండదు, అరెస్టులు కూడా అవుతారు. కాబట్టి ఇట్లా ఈ అకౌంట్స్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి చేసి మనకు దారిని మళ్లించడం ఒకటైతే, రెండోది అడ్వాంటేజ్ ఇందులో ఒకే అకౌంట్లోకి తన సొంత అకౌంట్లోకి డబ్బు వేసుకున్నప్పుడు అది నేరం బయటపడినప్పుడు అది ఫ్రీజ్ చేస్తాం. మనం ఇమీడియట్గా ఏం చేస్తామంటే నేరం సంబంధించిన అకౌంట్ని బ్యాంక్ వారికి చెప్పి మనం ఆ అకౌంట్ని ఇమీడియట్గా ఫ్రీజ్ చేస్తాం తక్షణమే. లేదా ఒక్కోసారి బ్యాంక్ వాళ్ళు కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అవి చూసుకుని ఒకే అకౌంట్ నుంచి అవుతున్నాయంటే మనకి ఇప్పుడు కొంత వ్యవస్థ ఉంది, ఆ రక్షణ వ్యవస్థ కొద్ది వరకు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కూడా అనుమానం వస్తే దాన్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. కస్టమర్కి వాళ్ళు చెక్ బ్యాక్ ఫ్రమ్ ద కస్టమర్, ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి, మీకు ఏమైనా తెలుసా, ఇది ఏమైనా ఉంటే ప్లీజ్ కాల్ బ్యాక్ అవర్ కస్టమర్ కేర్ అన్నట్టుగా. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగించి ఈ విక్టిమ్ని దాదాపు 3 కోట్లకు పైగా మోసం చేయడం జరిగింది. ఇందులో చివరకు ఆ అకౌంట్లో ఏ అకౌంట్లో అయితే ఈ ఆపరేషన్స్ అన్నీ అయినాయో ఇవన్నీ కూడా చెక్ చేస్తే కేవలం 20 లక్షలు మాత్రమే ఉంచారు. 20 లక్షలు మాత్రం మనం ఫ్రీజ్ చేయగలిగాము. బట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఎందుకంటే మనము ఈ కేసులో మనం హార్డ్ డిస్క్లు, తర్వాత వాళ్ళ కంప్యూటర్ హార్డ్ డిస్క్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, అవన్నీ కూడా మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఫుల్లీ ఆన్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ అదర్ స్టేట్స్ పోలీస్. ఇతను గోవా రెసిడెంట్ కాబట్టి ప్లస్ నాగ్పూర్లో ఉంటుంటాడు. ఇది ఇంకా లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్ళి దీన్ని పూర్తిగా ఛేదించి ఇంకేమైనా అకౌంట్స్ ఉంటే మనం అకౌంట్స్లోంచి మనం డబ్బులు ఇంకా ఫ్రీజ్ చేసి విక్టిమ్స్కి న్యాయం జరిగేటట్లుగా మేము ప్రయత్నం చేస్తాం. సో ఈ కేసుని డిటెక్ట్ చేసిన మా సైబర్ క్రైమ్ టీమ్ ఈజ్ హెడెడ్ బై ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గంగాధర్ గారు అండ్ టీమ్ మెంబర్స్ శ్రీమతి ఉమా, శ్రీ సిహెచ్ సునీల్ కుమార్ పిసి, శ్రీ ఎంజి సుదర్శన్, శ్రీ బి నరేష్, శ్రీ పి అశోక్ కుమార్ and 3 P Sainath, police constable officers, and supervised by our joint CP and the DCP. Thank you so much. లేకుంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నా అంటే ఇది ఎట్లా తెలిసింది విక్టిమ్కి? ఇది వాట్సాప్ సోషల్ మీడియా ద్వారానే కనెక్ట్ అవుతారు వీళ్ళు. తర్వాత దీన్ని ఆ వెబ్సైట్ గురించి చెప్తారు. ఇప్పుడు దీని వెబ్సైట్ ఇందాక నేను చెప్పాను కదండి, డాఫాబెట్ అనే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ వెబ్సైట్, ఇట్స్ www.dafabet.com వెబ్సైట్ అనేది. సో ముందు సోషల్ మీడియా, వాట్సాప్ లాంటి ట్విట్టర్ లాంటి ద్వారా కనెక్ట్ అయ్యి తర్వాత వాళ్ళు ల్యూర్ చేసి డాఫాబెట్ వెబ్సైట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ ఎ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్. ఈ కేసులో దెర్ ఇస్ నథింగ్, నో ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ ఆర్ ఇన్ ఎనీ అదర్ forms of debentures etc. This is direct speculative investment. మీరు 10 రూపాయలు ఇవ్వండి, మేము మీకు నెల తిరిగేలోగా 20 రూపాయలు ఇస్తాం. ఆ టైప్ అనమాట. ఈ ఫస్ట్ నేను చెప్పాను. సార్ ఎంతమంది ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఈ బిజినెస్? ఇది అతను చాలా కాలంగా నడుస్తుందండి. మనకు తెలిసే ఇప్పుడు గత 3-4 ఏళ్ళ నుంచి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అట్లాగే ఇతని మీద కేసులు కూడా ఉన్నాయి. Total 83 cases are there and తెలంగాణలో 14 cases. సార్ ఇప్పుడు ఈ దుబాయ్, తర్వాత హాంకాంగ్, ఫిలిప్పైన్స్ దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నట్టుంది కదా, ఈ డబ్బులు మొత్తం విదేశాలు తరలిపోతున్నట్టు ఏమైనా